ప్రత్యేక ఒంటిమింట కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి భక్తి శ్రద్ధలతో తలంబ్రాలు సమర్పించే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. సోదరి శ్రీమతి బలస రజనీ పుష్పహాస్ ఎంతో భక్తితో నిరంతర శ్రమతో 10,011 బియ్యపు గింజలపై శ్రీరామనామం తన స్వహస్తాలతో లిఖించడం విశేషం. ఈ పవిత్ర తలంబ్రాలను ఒంటిమిట్ట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో మేళతాళాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామచంద్రునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మనోహర్ బాబు, కార్యదర్శి వల్లంకొండు వెంకట సుబ్బయ్య, సభ్యులు కిరణ్ కుమార్, గౌరవాధ్యక్షులు మధుసూదన్ పాల్గొన్నారు. బియ్యం గింజలపై శ్రీరామనామం లిఖించిన బలస రజనీ పుష్పహాస్ను ఘనంగా సత్కరించి ఆమె భక్తిభావాన్ని కీర్తించారు. ఇలాంటి అరుదైన విశ్వాసపూరిత ఘట్టాలకు భక్తులకు ప్రేరణగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరిన్ని పవిత్ర కార్యక్రమాలకు తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఒంటిమిట్ట ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. వైశ్య సంఘం తరపున వారాయచోటి సంఘానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.